ఏంట్రా బంటూ టెన్షన్ లో ఉన్నావా? లేదు, మ్యాన్షన్ హౌస్ వేసి ఉన్నావు. అచ్చా అచ్చా బచ్చా మ్యాంగో కిచ్చా నీ నోట్లో నవ్వొచ్చా? అరే నేను ఒక పొడుపు కథ అడుగుతా, ఇప్పుతావా? ఏంటి ఇప్పేది ప్యాంటా? ఆన్సర్ చెప్పంటున్నాడు రా ఆ టైప్ నా కొడక. కొమ్మలు ఉంటాయి కానీ ఎద్దు కాదు, అంబరి ఉంటుంది గాని ఏనుగు కాదు. ఏంటది? బుద్ధి ఉంటుంది గాని మనిషి కాదు, సిగ్గుంటుంది గాని అది నువ్వు కాదు, ముడ్డు ఉంటది గాని అది పగలరాదు. ఇప్పుడు చెప్పు ఏంటది? ఎందుకురా బాబు రెట్లో చూసిన అంబుతులాగా అల్లారిచ్చిపోతావు? అరే వీడి టెన్షన్ నాకు అర్థమైందిరా. మనోడు ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ దగ్గరలోనే కదా, పాప ఆ టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. మనోడు పక్క టీఎఫ్ఐ బానిస కదా, ఆ మాత్రం ఉంటదిలే. అలా అంటావేంట్రా బాబు? ఒకప్పుడు పుష్ప అంటే ఫైర్, ఇప్పుడు తాసార్ చెక్క. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. నిజమేరా, ఏ మాటగా మాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీ ఓడు సత్య అంత ఎఫర్ట్స్ పెట్టేస్తాడు. ఆ పోస్టర్లో ఆ టీజర్లో లుక్స్ అబ్బో అరాచకం. ఈ సంవత్సరం మీదేరా, రాసి పెట్టుకోండి. ఇయర్ ఎండ్ లో బెండ్ తీసే ఇట్టు కొట్టేయడం గ్యారంటీ. థ్యాంక్స్ రా బాబు, వంకర ముత్తో చెప్పినా వినటానికి ఇనసంపుగా చెప్పావు. ఒక్క నిమిషం ఉండు, మన ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తున్నాడు. హలో, డేవిడ్ బాబాయ్, ఏంటి విశేషాలు? ఏంటి నువ్వు అక్కడ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? నువ్వు మ్యాచెస్ అంటావేంటి బాబాయ్? నువ్వు ఈ మ్యాచ్ కాకపోతే ఇంకోటి పుష్ప ఫీవర్ వరల్డ్ మొత్తం తెలిసేలా చెయ్యాలి కదా నువ్వు. అమ్మ రిలీజ్ ఇంకా 10 రోజులు కూడా లేదయ్యా బాబు. పాపం అన్ని బన్నీ అన్న ఒక్కడే చూసుకోవాలంటే ఎలా చెప్పు? మనం కూడా సినిమా లవర్స్ గా పుష్ ఇవ్వాలి కదా. సర్లే, మ్యాచ్ అయిపోయి ఒకసారి ఫోన్ చేయి. నువ్వు ప్రమోషన్స్ ఎలా చెయ్యరు ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఉంటా. రే ఎవర్రా? అదేరా మన డేవిడ్ వార్నర్ బాబాయ్. మనోడికి పుష్ప అంటే పిచ్చి, మనతో చాలా రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడులే. ఈయనెవడుంటే సొల్లు సాయంత్రం వరకు చెప్తానే ఉంటాడు వీడు. ఏంట్రా నమ్మట్లేదా? నమ్మండిరా బాబు. ఒరే ఒరే నమ్ముతున్నాను రా బాబు, కొట్టుకోకు ఉండు. అరే ఇలా చూడండి రా, ఇంకా మూవీనే రిలీజ్ అవ్వలేదు, అప్పుడే యూట్యూబ్ లో పుష్ప 2 ఫుల్ మూవీ అంట. అయినా వ్యూస్ ఏంట్రా అన్ని ఉన్నాయి, తెలిసి కూడా అంతమంది ఓపెన్ ఎలా చేశారా? అదే మ్యాజిక్. ఏమైందిరా బాబు? ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా, ఏం కావాలి నీకు చెప్పు? అర్జెంట్ గా 10,000 కావాలరా. 10,000? ఎందుకురా? అరే ఎవ్వరికే చెప్పకండిరా, పుష్ప 2 మూవీ ఫుటేజ్ లీక్ అయిందంటరా. ఏం మాట్లాడుతున్నావురా బాబు? ఎవరు నీకు చెప్పింది? ఆడికి ఫోన్ చేయి నువ్వు ముందు ఒకసారి, నేను మాట్లాడతాను. చేశాను రా, ఇదిగో మాట్లాడు. అడ్రస్ చెప్పు ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నీకుంది అది కన్ఫర్మ్, నీకుంది. నీ అడ్రస్ ఎంత చెప్పు? నీ అడ్రస్ 10 నిమిషాలు. నీకుంది నువ్వు ఎక్కడో, నీ అడ్రస్ ఎక్కడో వస్తాను. అరే బంటు కోపడకరా, లీక్ అయినా అవ్వకపోయినా సినిమా హిట్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఏముంది, జస్ట్ ఒకసారి చూద్దాం, వెంటనే మనం కూడా వాడిని డిలీట్ చేయించేద్దాం రా. ఏమంటావ్? నిజమేరా, కొంచెం అర్థం చేసుకోరా. అసలు ఇది ఏం ఫుటేజో చూద్దాం రా, నా మాటనరా. రే ప్రాణం పోయిన జీవితంలో కొన్ని పనులు చెయ్యండి రా బాబు, అందులో ఇదొకటి. సచ్చిన పైరసీ మూవీ చూడండి రా. మూవీ మొత్తం చూడమనట్లేదురా బాబు, జస్ట్ అదొక చిన్న ఫుటేజ్ అంట, చూద్దాం రా. సరే మీకోసం ఇస్తున్నా, ఇదిగో 10,000. థ్యాంక్స్ రా. మధ్యాహ్నం కల్లా వీడియో పెడతానన్నాడు, ఈ లోపు మనం అలా బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం పదండి. A few moments later. ఎరా అసలు ఈ రోజు పెడతాడా వీడియో? డౌట్ పడ్డానికి ఆడేమన్నా నీళ్ళని అలా బేవర్ చదవనుకుంటున్నావా? ఆడెవడో తెలుసా? ఎవడు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. అరగంటలో వీడియో రాకపోతే అదే లెజెండ్ సినిమా చూపించాల్సి వస్తుంది, చూసుకో. వచ్చింది వచ్చింది వచ్చింది, అందరూ దగ్గర రండి చూద్దాం. ఇదేంట్రా లీక్డ్ వీడియో అన్నావు, ఎంత క్లారిటీగా ఉందేటి? నీ అబ్బాయి ఇది ట్రైలర్ అనుకుంటారా బాబు, ఇప్పుడు రిలీజ్ అయింది. ఎందుకైనా మంచిది ఆడుకోసారి కాల్ చేయి. నువ్వు ఆల్రెడీ చేశాను రా, ట్రైలర్ లింక్ షేర్ చేసి వాడు నన్ను బ్లాక్ చేశాడు. బెనిఫిట్ షో కోసం దాచుకున్న డబ్బులు అప్పనంగా దబ్బెట్టావు కదరా నా కొడక కుమ్మరాయుణ్ణి. అరే అయ్యింది, అది అయ్యింది, కనీసం ఈ ట్రైలర్ అయినా చూద్దాం రండిరా.
రే పట్టుగాడు ఎక్కడరా? రే ఆడేంట్రా కింద పడిపోయాడు? నేనమ్మ ఎవడైనా జబ్బు వచ్చిపోతాడో లేదా ఏదైనా గుద్దితే పోతాడో. ఈడేంట్రా హైప్తోనే పోయేలా ఉన్నాడు. లేపరాడిని. అరే ఏమైందిరా? ట్రైలర్కి ఇలా అయిపోతే ఎలారా? దీనమ్మ ఏంద్రా ఈ ఫీలింగ్? ట్రైలర్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయో తెలుసా? ఏమున్నాయిరా? అసలు పుష్ప ఎక్కడున్నాడు? చనిపోయాడా? చనిపోయినట్టు క్రియేట్ చేశాడా? క్యాష్వా ఆర్ శ్రీవల్లి వీళ్ళిద్దరు ఎవరైనా పోతారా? సిండికేట్ ఇంకా పుష్పాన్ని చూసుకుంటున్నాడా లేదా సునీల్ గాని అనసూయ గాని మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ చేస్తారా? జాలరెడ్డి పర్సనల్ కోపం ప్రొఫెషనల్ అయ్యిందా లేదా? ఏం అర్థం కావట్లేదురా. పుష్ప హ్యాండ్ని బ్రాండ్ చేయడం ఏంటో, ఆ బ్రాండ్తో జెండాలు ఉండటం ఏంటో. కాంపిటీస్ మూవీలో పుష్ప పార్టీ ఏమైనా పెట్టాడంటావారా? పుష్ప 1లో సమంత పాటలాగా పుష్ప 2లో శ్రీలీల పాట కూడా వైరల్ అవుతుందంటావా? అసలు ట్రైలర్లోనే ఇంత స్టఫ్ ఉంటే సినిమాలో ఇంకెంత స్టఫ్ ఉంటుందో. గంగమ్మ జాతరలో ఫైటు, చైనాలో ఫైటు, ఫహద్ ఫాజిల్తో ఫైటు, సునీల్తో ఫైటు, జాలరెడ్డితో ఫైటు, క్లైమాక్స్లో ఫైటు. ఇన్ని లేయర్స్ ఒక్క పాటలో సరిపోతాయంటావా? డిసెంబర్ 5 వరకు ఆగటం అంటే కష్టమేరా. అయినా పర్వాలేదు, వెయిట్ చేద్దాం. ఎందుకంటే మా శ్రీవల్లి పాప చెప్పినట్టు పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. ఇప్పటి నుంచి మన ఫ్యాన్స్ రేంజ్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్.